అప్రాక్సిమేట్లీ ఎంట్రీ లెవెల్ H1B జాబ్కి $2,08,000 పే చేయాలట. అంటే కొన్ని ఏరియాస్ ఉన్నాయి, శాన్ జోస్, శాన్ ఫ్రాన్సిస్కో కొన్ని ఏరియాస్ ఉన్నాయి. బట్ లాస్ ఏంజలస్ మోర్ ఆర్ లెస్ ఏదైనా కానీ లీస్ట్ 2,08,000 ఎంట్రీ లెవెల్ జాబ్ అంటే లెవెల్ 1. సో ఎవరైనా సరే కంపెనీస్ ఇక్కడి నుంచి H1B స్పాన్సర్ చేయాలి అంటే వాళ్ళు H1B పర్సన్కి $2,08,000 ఇచ్చి అతన్ని స్పాన్సర్ చేయాలి. సో ఒకవేళ ఎవరైనా ఇండియాలో ఉన్న వాళ్ళు కనుక యుఎస్ రావాలి అనుకుంటే $1,00,000 తాంబూలం చదివించుకొని ఆ తాంబూలంతో పాటు ఈ $2,08,000 శాలరీ ప్యాకేజ్ మీద యుఎస్ రావాలన్నమాట. అంటే ఇది చాలా స్ట్రాంగ్ పాయింట్ H1 కంపెనీస్ చేయకుండా ఉండటానికి. ఆల్రెడీ కంపెనీస్ అన్ని కూడా H1 తగ్గించేసినాయి, H1 వాళ్ళని తీసుకోవట్లేదు, చెయ్యట్లేదు. ఆ వేజెస్ ఎంత అనేది వాళ్ళు పెడతారు. ఇప్పుడు వీళ్ళంతా న్యూస్ పేపర్ల వాళ్ళ ఎజంప్షన్స్ వాళ్ళు రాయడం ఏంటంటే వాళ్ళు ఒక చిన్న క్లూ ఇచ్చారనమాట. క్లూ ఏంటి అంటే లాస్ట్ టైం ట్రంప్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మినిమం లెవెల్ 1 వేజెస్ ఎంతైతే పెట్టామో అది ఇప్పుడు ప్రివీలింగ్ వేజెస్ కింద మేము తీసుకురాబోతున్నాము అనేటువంటి క్లూ ఇచ్చారు. సో అది అప్పుడు 2,08,000 ఉందని చెప్పేసి న్యూస్ ఆర్టికల్స్ అన్నిట్లో రాసుకుంటూ వచ్చారనమాట. మరి కోర్ట్స్ ఊరుకుంటాయా అంటే ఆబ్వియస్లీ ఊరుకోవు. ఎందుకంటే H1B ఎంప్లాయీస్ లేకుండా కంపెనీస్ నడవటం అనేది అసాధ్యం. ఓవర్ నైట్ అమెరికన్ టాలెంట్ని తీసుకొచ్చి కంపెనీలలో పెట్టుకోవడం అనేది చాలా కష్టం.